బెనిఫిట్ ఆఫ్ డౌట్. అలా అని చెప్పిన మనిషి పక్క రోజు పొద్దున్నే ఇలా ఉంటే నాకు ఎలా ఉంటుంది? పోనీ మన ఇద్దరి మధ్యలో ఇష్యూలు నువ్వు మూడో వ్యక్తికి చెప్తున్నావు అనే విషయం నాకు ముందు చెప్పారా ఎప్పుడైనా? మీరు నోటీస్ చేసి మీ మైండ్ లో పెట్టుకుంటారు. రాముది నీది టాపిక్ కదా, మనం ఇంకో వ్యక్తి చెప్పాలి. నేను ఇమాన్యుల్కి ఎందుకు చెప్పాను, మీరు అక్కడ ఏదంటే ఏదో రాము చెప్తున్నాడు అన్న దివ్య కూడా ఉంది వాళ్ళలో అంటే నాకు ఎలా ఉంటుంది? నేను ఏదో కావాల్సి రాము రాముకి ఇమాన్యుల్కి మధ్య ఏమైంది తెలియదు, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే స్టార్ట్ అయింది. అది నాకు ఎందుకు అర్థం కావట్లేదు. వీడు కూడా అలా లేడు. నిన్న ఆడికి ఏ బాధలో చెప్పుకుంటాడు నాతోటి. వాడు అదే చెప్పాడు మనకు వచ్చి, అన్న ఇలా 5 నా గురించి మాట్లాడుకున్నారన్న, అందులో దివ్య కూడా ఉన్నాను. అలా చెప్తున్నప్పుడు నేను జస్టిఫై చేసుకోవాలి కదా, ఇది ఇలా జరిగింది ఇమాన్యుల్ ఎందుకు నేను అక్కడ ఏం మాట్లాడే ఇమాన్యుల్ అడగడానికే కదా. ఇప్పుడు అందరు మన ఇద్దరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి మనం? మీకు అర్థమవుతున్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంకా అలా చెప్పి ఇంకా విడదీద్దామని చూస్తున్నారు, మీరు ఇంకా అదే దాంట్లోకి వెళ్తున్నారు. మీరు తనుజ క్లోజ్ ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా వచ్చి చెప్పానా మీరు తనుజ ఎక్కువ కనిపిస్తున్నారు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, నేను రితు పవన్కి మీరు ఎక్కువ కనిపిస్తున్నారు అలా నేను చెప్పానా? నాకు ఆ బుద్ధి ఉంది, ఎవరి రిలేషన్ వాడు ఇది. వాళ్ళు వచ్చి చెప్పారంటే మీరు ఫాలో అయిపోతారా? అయితే మాట్లాడడం మానేస్తారా? ఒక్కసారి పిలిస్తే కూడా మీరు అంతేం పాపం చేశారు నాకు కూడా తెలియదు. అంత పిలిచి మొహం మీద నో చెప్పించుకోవడానికి ఎక్కడ నువ్వు చెప్పాను నేను ఎందుకు రాలేదు మరి? ఊపి తలకే నేను ఇందాక రండి ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు రండి అంటే లేదు నేను ఎక్కడ కూర్చుంటా అన్నారా లేదా? అక్కడ అందరూ ఉన్నారు కదా, అందరూ ఉండి మాట్లాడుకుంటున్నారు అక్కడ, మొత్తం బ్యాచ్ అందరూ ఉన్నారు. అదే నేను ఒకసారి పిలిచినప్పుడు కూడా మీరు ఒకసారి రానప్పుడు నాకు ఎలా ఉంటుంది? అంత పోను కొట్టుకుపోయి డిస్కషన్ అదేనా లోపల? రితు విషయంలో మీకు అలా అనిపించిందంటే నాకు డైరెక్ట్ గా చెప్తే నేను దాని గురించి ఏదో ఆలోచిస్తా. అది లేదు, చాలా దారుణంగా అంటే సంబంధం లేకుండా అంటే ఏమో నీకేమో తెలియదు కానీ డే 1 నుంచి కూడా నేనంటే ఒక మరి ఎందుకో నేను కూడా 2-3 సార్లు నేను ఓపెన్ గా చెప్పు రీతిని కూర్చోబెట్టి కూడా మాట్లాడాను. బట్ స్టిల్ అమ్మాయి ఎందుకో. నేను ఈ హౌస్ లో అందరితో మాట్లాడుతున్నాను, అందరితో టైం స్పెండ్ చేస్తున్నాను. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి వాడు నన్ను నామినేట్ చేశాడా, వాడు నన్ను అది చేశాడు ఇది చేశాడు నేను పట్టించుకొని మాట్లాడేటప్పుడు. అలా చూస్తే నేను శ్రీజతో కూడా అసలు మాట్లాడకూడదు ఉన్నప్పుడు అంతా. నేను నాకు నచ్చదు. నేను ఏమంటున్నా నాకు అర్థమైంది, అంత జరిగాక కూడా నువ్వు అలా సరదాగా ఉండడం నేను నచ్చదు అంటున్నాను, అంతే కదా. నేనేమన్నాను, నేను అసలు అవన్నీ పట్టించుకోను. నా గేమ్కి వచ్చినప్పుడు గేమ్ తర్వాత మనిషే. నేను ఇప్పుడు బయటకి వెళ్ళక నేను రితుతో నా ఫ్రెండ్షిప్ చేసుకుంటానా, ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను? నేను క్లియర్గా చెప్పలేదు, నీ తప్ప ఇంకెవరు నాకు అవసరం లేదని. అలా అని చెప్పాక నేను ఇంకా వేరే ఎవరితో మాట్లాడినా